జైలు శాఖ డీఐజీ రవికిరణ్ పై ఖైదీల సంక్షేమ శాఖ అధ్యక్షురాలు కవిత పలు ఆరోపణలు చేశారు. రవికిరణ్ పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నెల్లూరు ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ ఆమె నెల్లూరు జిల్లా జైల్లో రవికిరణ్ సూపరింటెండెంట్ గా 8 సంవత్సరాలు పనిచేసిన సమయంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారని, డీఐజీ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో చంద్రబాబు కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారన్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులకు వారానికి 2 సార్లు మాత్రమే ములాఖాత్ ఇచ్చి, అదే వైఎస్ఆర్సీపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులకు వారానికి 14 సార్లు ములాఖాత్ ఏర్పాటు చేశారన్నారు. ఎంఆర్ రవికిరణ్ కోస్టల్ ఆంధ్ర జైలు శాఖ డీఐజీ ఎంఆర్ రవికిరణ్ గారు అక్రమంగా సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణ చేయించాలి. రవికిరణ్ నెల్లూరు సెంట్రల్ జైల్లో సూపరింటెండెంట్గా సుమారు 8 సంవత్సరాల నుండి అవినీతికి పాల్పడి కొన్ని కోట్ల రూపాయలను దోచుకున్నాడు. అలాగే కడప సూపరింటెండెంట్గా కూడా ఉండి పెట్రోల్ స్కామ్లో కొన్ని కోట్ల రూపాయలను కూడా దోచుకోవడం జరిగింది. వీటన్నిటిపై ఆనాడు పత్రికల్లో కూడా వార్తలు రావడం జరిగింది. అలాగే దీని మీద నారా లోకేష్ గారు దృష్టి పెట్టి సిబిసిఐడి ఎంక్వైరీ జరిపించాలి. అలాగే రవికిరణ్ని చట్టపరంగా శిక్షించాలి. ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ కేసుల్లో జైల్లో ఉండగా అంత పెద్ద మనిషి మీద మీడియా సమావేశంలో అవాకులు చవాకులు సాధించడమే కాకుండా కొన్ని సందర్భాలలో కూడా అసభ్యకరంగా కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటికీ అందరికీ గుర్తుంది. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అక్రమ కేసుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి కుటుంబ సభ్యులకి కలవడానికి వారానికి 2 సార్లు మాత్రమే అనుమతినిచ్చారు. అదే కాకుండా రవికిరణ్ గారు సూపరింటెండెంట్గా ఉన్న సమయంలో నెల్లూరు జైల్లో సూపరింటెండెంట్గా ఉన్న సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు. అప్పుడు వారికి వారానికి సుమారు 14 ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా జరిగింది. వారంలో 6 రోజులే పని దినాలు అయితే 2 వారాలకు 14 ఇంటర్వ్యూలు ఎలా ఇస్తారు? అలాగే జైల్లో సూపరింటెండెంట్గా ఉన్నప్పుడు ఖైదీలకి ఏదైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే వాళ్ళకి కుటుంబ సభ్యులతో కలవడానికి ఎన్ని ఇంటర్వ్యూలు అయినా కూడా అధికారికంగా ఇవ్వచ్చు. అలాగే వాళ్ళని ఆ ఇంటర్వ్యూలు రిజెక్ట్ చేసి వాళ్ళకి 10 నిమిషాలు మాత్రమే మాట్లాడడానికి అవకాశం ఇస్తారు. అదే మిథున్ రెడ్డి విషయంలో సుమారు 20 నుండి 30 ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఇంటర్వ్యూల్లో ఎంట్రీ చేసి వాళ్ళకి అనుమతి లేకుండా అలాగే సంతకాలు చేయకుండా అనధికారికంగా కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది రవికిరణ్ గారు. ఇప్పుడు మన టీడీపీ ప్రభుత్వం ఏర్పడడంతో రవికిరణ్ గారి అవినీతి ఇంటర్వ్యూ స్కామ్ బయటపడుతుందని గ్రహించి ఆయన నెల్లూరు జైల్లో ఉన్నటువంటి ఇంటర్వ్యూల స్కామ్ అంతా బయటికి తీసుకొని మాయం చేయాలని తగలబెట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. నెల్లూరు జైల్లో రవికిరణ్ గారితో పాటు పనిచేసిన అధికారులు ఇప్పటికి కూడా జైల్లో విధులు నిర్వహిస్తున్నారు. అలాగే వాళ్ళంతా కూడా ఎవరంటే దుర్యోధన్ గారు, మహేష్ బాబు గారు, ఇంకా కొంతమంది వార్డన్లు కూడా నెల్లూరు జైల్లో ఇంకా విధులు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ కూడా ఆనాటి రవికిరణ్ గారి అనుచరులు మాత్రమే చేస్తున్నారు. జైల్లో సూపరింటెండెంట్గా ఉన్న సమయంలో రవికిరణ్ గారు సిటీ నెంబర్ 4298 టి వెంకటేశ్వర్లు అనే ఖైదీ మల విసర్జన ద్వారంలో మర్మాంగంలో మెరుపుపొడి జోపించి పెద్ద లాఠీని కూడా జోపించి రవికిరణ్ అతనిపై తీవ్రంగా దాడి చేశారు. ఇదంతా కూడా ఈ రవికిరణ్ గారి అట్టిన అనుచరులైనటువంటి వారి సమక్షంలో కూడా జరిగింది. ఇదంతా కూడా తోటి ఖైదీలు చూసి పై అధికారులకు తెలియజేయడంతో ఐజీ జైలు శాఖ వారు విచారణ జరిపించి సిబిసిఐడి కూడా ఎంక్వైరీ చేయించారు. ఈ ఎంక్వైరీలో కూడా జరిగిందంతా వాస్తవమేనని ఖైదీలను విచారణలో కూడా తెలిసింది. సిబిసిఐడిలో ఎంక్వైరీలో రికార్డులు చేసిన సాక్ష్యాలను కూడా SHRC వారికి పంపివ్వలేదు. దీనికి అనుమానం, అది కూడా మాకు అనుమానం ఉంది. దీనికి కారణం ఏంటంటే అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి రవికిరణ్ గారు మేనల్లుడు కావడమే దీనికి ప్రధాన కారణం.